కడప జిల్లా జమ్మలమడుగులో ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం అలాగే జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సభా కార్యక్రమాలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పెద్దండ్లూరులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రసంగించారు. 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగని ఆయన అభివర్ణించారు. ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు విజన్ తో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ఉత్పత్తి చేసే జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ప్లాంట్ నెలకొల్పడం రాయలసీమ వాసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా స్థానిక యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ఓర్వకల్లులో డ్రోన్ హబ్, తిరుపతిలో హీరో మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్లు, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రాలతో పాటు ఇప్పుడు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా సాగునీరు, తాగునీరు ప్రాజెక్టుల పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి దిశగా ఏపీ వేస్తున్న ఈ అడుగులో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు గోటిపాటి రవికుమార్, ఎస్ సవిత, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దేశంలో. నేను ఒకటే వారిని కోరాను, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జీఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. ఏదైతే అటువంటి రతనాల సీమ ఆ తరువాత కాలంలో నీటి కొరత కారణంగా తిండి లేక కడుపు చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటువంటి పరిస్థితి రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఉన్న ఊరిని, నేల తల్లిని వదిలి వలస వెళ్లి బయట ప్రాంతాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో రాయలసీమను ఒకప్పుడు చూశామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవాళ రాయలసీమలో అభివృద్ధి పెద్ద ఎత్తున పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే కేంద్రంలో ప్రధానమంత్రి గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో, స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో
లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తించాలి. మొదల ఇది ఒకప్పుడు రాయలసీమ ప్రజల యొక్క గుండు కోత, ఉండడానికి వీలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈవేళ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో గాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్ గా మారిపోతాం, ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదములో పయనించబోతా ఉంది. మిత్రులారా, ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఇవాళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. మిత్రులారా, ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. మిత్రులారా, రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. రాయలసీమలో ప్రజలు ఆర్థికంగా స్థిరపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ ఈ కడప జిల్లా అభివృద్ధి మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. మిత్రులారా, ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని, నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మన ముందు వచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ గ్రూప్ గురించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని, ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2030 నాటికి ఈ దేశంలో 300 మిలియన్ టన్ 300 మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తి జరగాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇవాళ దాదాపు దేశంలో 170 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉన్నదో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాత్రమే ఇవాళ భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తిలో 25% స్టీల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో కాదు, ఉక్కు దిగ్గజం, ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉక్కు సంస్థ, అటువంటి సంస్థ ఇవాళ మన జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం మన అందరి అదృష్టంగా కూడా భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక చక్కని వేదిక అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ మరిన్ని పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా కేంద్రం యొక్క సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగును పెడుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంధకారంలోకి పోయినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురించడమే కాకుండా ఇవాళ వారి నమ్మకాన్ని పెంచాయి. ఆంధ్రప్రదేశ్ కి చక్కటి భవిష్యత్తు ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనించాలి. ఏదైతే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల కోట్లుగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. భారతదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉక్కు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది అనేదానికి అది భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా ఏదైతే కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నదో రాబోయేటువంటి రోజుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థగా ఎదుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.